తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించిన సమాచారం చెప్పడం అవుతుంది. మనకు భారతదేశ చరిత్ర ప్రిలిమినరీలో భారతీయ చరిత్ర వారసత్వం మొదలైన అనే సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర 1757 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం మధ్య అని భాగంగా చెప్పారు. దానిలో ముఖ్యంగా ప్రాచీన కాలం నుంచి 1947 సంవత్సరం వరకు ఉన్న చరిత్ర మనం చెప్పడం జరుగుతుంది. దీనిలో అనేకమైన ప్రశ్నలు ఇస్తారు. మన యాన్షియంట్ నుంచి అనేక ప్రశ్నలు మనం చెప్పుకోవచ్చు. యాన్షియంట్ నుంచి మనము సింధు నాగరికత కాలం నాటి పరిస్థితులు అయితేనే, వేద నాగరికత కాలం నాటి పరిస్థితులు అయితేనేమి, తర్వాత మరి ఈ సింధు నాగరికత వేద నాగరికతను పోల్చమని కానీ గతంలో చాలాసార్లు ఈ ప్రశ్నలు అడిగారు. దానిలో భాగంగా మౌర్య యుగానంతరం కూడా మౌర్యుల కాలం నాటి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మౌర్యుల అనంతరము గొప్ప శైలులు, కళలు ఈ భారతదేశ పరిసర ప్రాంతాల్లో వెలిసిల్లాయి. అదే గాంధార శిల్పశైలి, మధుర శైలి, తర్వాత అమరావతి రీతి శైలి, ఇట్లా వీటి మీద కూడా ప్రశ్నలు గతంలో అడిగారు. తర్వాత మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గుప్తుల కాలం నాటి పరిస్థితుల గురించి. గుప్తుల కాలంలో మనం 2 క్వశ్చన్గా భావించుకోవచ్చు. గుప్తుల కాలంలో ఒకటి, గుప్తుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఒకటైతే, గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం మరొక ప్రశ్న. అయితే ఇక్కడ ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనే క్వశ్చన్ మనకు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇచ్చినట్లయితే మనం ఏ విధంగా రాయాలనే విషయాన్ని నేను చెప్తాను. గుప్తులు భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పైగా పాలించారు. తర్వాత గుప్తులు సమగ్ర భారతదేశాన్ని ఐక్యం చేసిన ఘనత, అంటే అంతకుముందు మౌర్యుల తర్వాత గుప్తుల గ్యాప్ వచ్చింది. మౌర్యుల కాలం కూడా భారతదేశాన్ని ఐక్యం చేశారు. కానీ మౌర్యుల తర్వాత ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ గుప్తుల కాలంలోనే భారతదేశం మొత్తం కూడా ఏకపరిపాలన కిందకి వచ్చింది. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఏకపరిపాలన కిందకి తెచ్చిన గుప్తులు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆ కాలంలో అన్ని రంగాల్లో వీరు వివిధ సేవలు చేశారు. వీరి కాలంలో దేశం అన్ని రంగాల్లో వృద్ధి చెందింది. వీరు సాంఘికంగానే కాకుండా, తర్వాత మతపరంగా కాకుండా, తర్వాత ఆ కాలంలో సాహిత్యపరంగా బాగా అభివృద్ధి చెందింది. అనేక దేవాలయాలు నిర్మించారు, అనేక లలిత కళలను పోషించారు, చిత్రలేఖనం డెవలప్ అయింది, తర్వాత రకరకాల లలిత కళలు డెవలప్ చేశారు. ఇలా తీసుకున్నారు. ఈ విధంగా మనకు ఒకవేళ ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి, గుప్తుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి అది చెప్పాల్సి వస్తే మనము ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. గుప్తులు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప పరిపాలకులు. తర్వాత మనం వాళ్ళ గురించి అంటే ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటంటే, ఆ కాలం నాటి వ్యవసాయ విధానం, భూమి శిస్తు రాజ్యానికి ప్రధానమైన ఆదాయం, ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఆ విధంగా వ్యవసాయము ఏ విధంగా ఉండేది, ఏమైనా కొత్త భూములు వెలుగులోకి వచ్చాయా, వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాలు కల్పించారా, తర్వాత భూమి శిస్తు ఏ విధంగా ఉండేది, తర్వాత ఇతర పనులు ఏ విధంగా ఉండేవి, తర్వాత ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది, తర్వాత స్వదేశీ వాణిజ్యం ఉండేదా, విదేశీ వాణిజ్యం ఉండేదా, ఇలా దీనికి ఇదంతా కూడా ఆర్థిక పరిస్థితుల కిందకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల తర్వాత అంటే వాణిజ్యము, స్వదేశీ వాణిజ్యము ఏ విధంగా సాగింది, మరి భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి దిగుమతులు ఏ విధంగా ఉండేవి, మరి విదేశీ వాణిజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, విదేశీ వాణిజ్యంలో భాగంగా ఏ దేశాలతో వాణిజ్యం సాగింది, మరి ఆ దేశాలతో జరిగిన వాణిజ్యం ఎలాంటిది, మరి ఆ దేశాలకు భారతదేశం నుంచి ఎలాంటి ఎగుమతులు వెళ్ళేవి, ఎలాంటి వస్తువులు ఎగుమతి చేసేవారు, ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకునేవారు, తర్వాత ఆనాటి ఓడరేవులు ఏంటి, మరి తూర్పు తీరంలోనే ఓడరేవులు ఏంటి, పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటి, ఇట్లా రకరకాల ఓడరేవుల గురించి కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రకరకాల ఓడరేవుల గురించి,
తర్వాత ఆనాటి వస్తువుల గురించి, తర్వాత ఆనాటి ముఖ్య ప్రయాణ సాధనం ఏదని అనే దాని గురించి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల కిందకి వస్తాయి. కాబట్టి తర్వాత సామాజిక పరిస్థితులు అంటే ఆనాటి సంఘ పద్ధతి, కుల పద్ధతి, సంఘ పద్ధతి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, తర్వాత కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉండేవా, ఏది మరి పితృస్వామ్య వ్యవస్థ ఉండేదా, మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదా, తర్వాత ఆనాటి ఆచారాలు ఏంది, సాంప్రదాయాలు ఏంది, మూఢాచారాలు ఏంది, తర్వాత స్త్రీల స్థానం ఏమిటి, స్త్రీ ఏ పరిస్థితుల్లో ఉండేది, తర్వాత రకరకాల సాంఘిక దురాచారాల గురించి, తర్వాత ఆనాటి పాచి అంటే ఆనాటి మామూలుగా వాళ్ళ ప్రజల యొక్క వినోదాలు ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంది, ఇట్లా ఇవన్నీ కూడా మనకు తర్వాత ఆ కాలం మత పరిస్థితులు, మతం గురించిన సమాచారం మొత్తం కూడా మనకు సాంఘిక పరిస్థితులు వస్తాయి. కాబట్టి అవి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల గురించి చెప్తాను. ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం ఏం చేసేది, వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ఎందుకంటే రాజ్యానికి ముఖ్యమైన ఆధారము వ్యవసాయం, భూమి శిస్తు. కాబట్టి ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. తర్వాత ప్రభుత్వమే అరువులను నరిగించి నూతన భూభాగాలు తీసుకుని రావడం జరిగింది. ప్రభుత్వమే వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. అంటే అడవులను నరికించి నూతన భూభాగాలను వెలుగులోకి వ్యవసాయయోగ్యంగా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వము వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించింది. తర్వాత ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. మరి ఆనాటి భూమి శిస్తు ఎంత ఉండేది అంటే 1/6 వంతు భూమి శిస్తు ఆ రోజుల్లో వసూలు చేసేవారు. 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. తర్వాత బావులు, చెరువుల నుంచి మరి ఏ విధంగా నీటిని తోడేవారంటే పారసీక నీటి చక్రం ద్వారా వారు బావుల నుంచి చెరువుల నుంచి నీటిని వ్యవసాయ పొలాలకు సప్లై చేసేవారు. పారసీక నీటి చక్రం అంటే ఈరోజు కరెంట్ మోటార్స్ ఉన్నట్టు ఆ రోజుల్లో పారసీక నీటి చక్రం ద్వారా నీటిని యొక్క బావుల నుంచి, చెరువుల నుంచి పొలాలకు మళ్లించేవారు. సాగు విధానం గురించి మనకు బృహత్ సంహిత అనే గ్రంథం తెలిపింది. బృహత్ సంహిత అనే గ్రంథాన్ని వరాహమిహిరుడు రచించాడు. వరాహమిహిరుడు అనేవాడు గొప్ప రచయిత, ఆనాడు గొప్ప శాస్త్రవేత్త. ఈ వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత మనకు ఆనాటి సాగు విధానం గురించి, తర్వాత రెండు ముఖ్య పంటల గురించి పేర్కొనేది. వరి, గోధుమలను బ్రహ్మాండంగా పండిస్తున్నట్టు మనకు బృహత్ సంహిత తెలియజేస్తుంది. ఆనాటి వ్యవసాయం ఏ విధంగా చేసేవారు అంటే ఆనాటి ముఖ్య 2 పంటలు కూడా బృహత్ సంహిత గ్రంథం పేర్కొంటుంది. ఆనాటి ముఖ్యమైన పంటలు ఏంటంటే వరి, గోధుమలు, చెరకు, పప్పు, నూనె గింజలు, బార్లీ, అల్లము, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఆ కాలంలో పండేవి. వరి, గోధుమలు, చెరకు, పప్పు, నూనె గింజలు, బార్లీ, అల్లము, కూరగాయలు, పండ్లు మొదలైన పంటలు ఆ కాలంలో పండేవి. ఈ కాలంలో పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. వృత్తి పనివారు వృత్తి సంఘాలుగా ఏర్పడి అనేక కుటీర పరిశ్రమలు నిర్వహించేవారు. వివిధ వృత్తులు చేసేవారు వృత్తి సంఘాలుగా ఏర్పడి వీళ్ళు అందరూ కలిసి సామూహికంగా అనేక కుటీర పరిశ్రమలు, ఇంట్లో చిన్న పరిశ్రమలు నిర్వహించేవారు. ఈ సంఘాల యువకులకు వారి వృత్తులలో శిక్షణా కేంద్రాలుగా ఉండేవి. ఈ సంఘాల యువకులు అంటే ఇప్పుడు ఈ వృత్తి సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు యువకులు ఉన్నారు, వారికి మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి వృత్తి సంఘాల్లో శిక్షణా కేంద్రాలు కూడా ఉండేవి, కొన్ని ట్రైనింగ్ సెంటర్స్. తర్వాత వర్తక శ్రేణులు కూడా ఏర్పడడం జరిగింది. ఈ వర్తక శ్రేణులు నేటి బ్యాంకుల వల్ల పనిచేసేవి. అంటే శ్రేణి వ్యవస్థ ఏ విధంగా ఏర్పడేది అంటే వివిధ వృత్తులు చేసేవారు, ఒక్కొక్క వృత్తి చేసేవారు ఒక శ్రేణిగా ఏర్పడేవారు. ఆ విధంగా ఆ శ్రేణి వ్యవస్థ ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళందరినీ యొక్క బాగోగులు చూసుకునేది. తర్వాత బిజినెస్ కూడా చూసుకునేది. ఈ శ్రేణులు స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం చేసేవారు. శ్రేణికి ఒక అధ్యక్షుడు ఉండేవాడు. శ్రేణికి అధ్యక్షుడిని శ్రేష్ఠి ఉండేవారు. వీళ్ళు నేటి బ్యాంకులుగా కూడా పనిచేసేవి. ఈ శ్రేణులను ఏమనేవారంటే నిగమలు అనేవారు. కొన్ని నిగమలు కలిసి ఒక బృహత్ సంఘంగా ఏర్పడి ఉండేవి. శ్రేణులు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రజోపయోగ కార్యకలాపాలపై ఉపయోగించేవారు. తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రజోపయోగ కార్యకలాపాలపై ఉపయోగించేవారు. విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది. రోమ్ నుంచి చైనా వరకున్న దేశాలతో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది.
విదేశాలకు భారతదేశం నుంచి సరుకులు తూర్పు తీరంలోని తామ్రలిప్తి విదేశాలకు భారతదేశం నుంచి సరుకులు తూర్పు తూర్పు తీరంలోని తామ్రలిప్తి అంటే బంగాళాఖాత తీరంలో తామ్రలిప్తి అనే ఒక ఓడరే ఉండేది. పశ్చిమ తీరంలోని బర్కచ్చం, పశ్చిమ తీరంలో అరేబియా సముద్ర తీరంలో గుజరాత్లో బర్కచ్చం బ్రోచ్ అనే ఓడరే ఉండేది. ఈ 2 ఓడరేవుల నుండి ఇక్కడి నుంచి సరుకులు ఎగుమతి అయ్యేవి. ఇక్కడ ఈ దేశం నుంచి ఎగుమతి అయ్యే సరుకులు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, ఔషధాలు, రత్నాలు, దంత వస్తువులు ఇవన్నీ కూడా ఎగుమతి. సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, ఔషధాలు, రత్నాలు, దంత వస్తువులు ఎగుమతి అయ్యేవి. తర్వాత ముఖ్య దిగుమతులు ఏంటంటే రాగి, వెండి, బంగారం, మేలు జాతి అశ్వాలు. ముఖ్య దిగుమతులు ఏంటంటే రాగి, వెండి, బంగారము, మేలు జాతి అంటే మంచి జాతి గుర్రాలు ఇక్కడికి దిగుమతి అయ్యేవి. తర్వాత ప్రముఖ వాణిజ్య కేంద్రాలు ఏముండేవి అంటే ఈ రోజులో కాశీ, ప్రయాగ, గయా, మధుర, వైశాలి, ఉజ్జయిని ఇవన్నీ ఈ నగరాలన్నీ కూడా ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి. కాశీ, ప్రయాగ, గయా, మధుర, వైశాలి, ఉజ్జయిని ఇవన్నీ కూడా ప్రముఖ నగరాలు భారతదేశంలో ఆ రోజుల్లో. ఇవన్నీ ప్రముఖ వర్తక కేంద్రాలుగా ఉండేవి. తర్వాత గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదులు వ్యాపారాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యాయి. గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ పెద్ద పెద్ద నదులు భారతదేశంలో, ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదులు అన్నీ కూడా వ్యాపారాభివృద్ధిలో భాగస్వామ్యం. ఎందుకంటే ఈ నదుల ద్వారా ఓడల ద్వారా ఈ నదుల్లో కూడా ఓడల ద్వారా స్వదేశీ వాణిజ్యం జరిగేది దక్షిణానికి నుంచి కొన్ని ప్రాంతాలకు. తర్వాత బౌద్ధ సంఘాలు, ఆరామాలు రహదారుల్లో వ్యాపారులకు విడుదలగా ఉపయోగపడేవి. బౌద్ధ సంఘాలు, ఆరామాలు అంటే బౌద్ధ మత నిర్మాణాల్లో మనకు ఆరామాలు ఉంటాయి, సంఘారామాలు ఉంటాయి. తర్వాత అదేవిధంగా బౌద్ధ సంఘాలు కొన్ని అకామిడేషన్ కోసం ఏర్పాటు చేసుకుంటుంటే విహారాలు ఉంటాయి, బౌద్ధ విహారాలు, ఆరామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరామాలు అంటే మొత్తము విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద సౌకర్యాలు ఉంటాయి. ఆ విధంగా బౌద్ధ ఆరామాలు అనేక బౌద్ధ సంఘాలు, బౌద్ధ ఆరామాలు ఉండేవి. ఇవి రహదారుల్లో వ్యాపారులకు విడుదలుగా అంటే వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి ఈ వ్యాపారులు రహదారులో నుంచి పోయేటప్పుడు తమ వ్యాపారం పని మీద పోయేటప్పుడు ఈ ఆరామాల్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళు ఉండడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేవి. తర్వాత గుప్తులు బంగారు నాణాలు విరివిగా ముద్రించారు. గుప్తరాజులు బంగారు నాణాలు విరివిగా ముద్రించారు. బంగారు నాణాలను సువర్ణమని, వెండి నాణాలను రూపకమని పిలిచేవారు. బంగారు నాణాలను సువర్ణమని, వెండి నాణాలను రూపకమని పిలిచేవారు. ఒక బంగారు నాణానికి 15 వెండి నాణాలు సమానము. ఒక బంగారు నాణానికి 15 వెండి నాణాలు సమానం. తర్వాత గవ్వలు కూడా చలామణిలో ఉన్నట్టు తెలుస్తుంది. గవ్వలు కూడా చలామణిలో ఉన్నట్టు మనకు పాయియాన్ రచన ద్వారా తెలుస్తుంది. గవ్వలు అనేవి కూడా చలామణి అంటే మారకంగా గవ్వలు కూడా ఉపయోగించుకునేవారు. ఈ నాణాలతో పాటు గవ్వలు కూడా చలామణిలో ఉండడం మనకు చైనా యాత్రికుడు పాయియాన్ రచన ద్వారా తెలుస్తుంది. ఈ పాయియాన్ అనేవాడు చైనా నుంచి భారతదేశం వచ్చాడు. క్రీస్తు శకము 399 నుంచి 414 సంవత్సరాల మధ్య చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో పాహియాన్ ఆయన చైనా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈయన గుప్తుల ఆస్థానంలో చాలా కాలం ఉండి అక్కడ తాను విన్నవి చూసినవన్నీ కూడా తన గ్రంథ రూపంలో తెలియజేశాడు. ఈ కాలంలో సంపదతో కూడిన బౌద్ధ సంఘం కూడా వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ కాలంలో సంపదతో కూడిన బౌద్ధ సంఘం కూడా వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇది వర్తకులకు వడ్డీపై రుణాలు ఇచ్చేది. ఈ యుగంలో సంపదతో కూడిన బౌద్ధ సంఘం కూడా వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇది వర్తకులకు వడ్డీపై రుణాలు ఇచ్చేది. బౌద్ధ సంఘం కూడా ఈ వర్తకంలో పాల్గొనేది. ఈ కాలంలో అప్పుపై వడ్డీ సంవత్సరానికి 20% ఉండేది. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే వడ్డీ దాదాపు 20% వడ్డీకి అప్పు ఇచ్చేవారు. ప్రజల జీవన ప్రమాణం ఉన్నతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజలు చాలా బ్రహ్మాండంగా బతికారు. వాళ్ళ జీవన ప్రమాణం చాలా గొప్పగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. త్రవ్వకాల్లో దొరికిన గుప్త కాలం నాటి తామర ఆయో వస్తువులు, మృణ్మయ పాత్రలు, నగలు, మేలైన దుస్తులు మనకి ఈ అంశాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ప్రజల జీవన ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉన్నట్టు, ప్రజలు చాలా ఉన్నతంగా బ్రతికినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ త్రవ్వకాల్లో దొరికిన గుప్తుల కాలం నాటి రకరకాల వస్తువులు,
అలాంటి వస్తువులు ఏంటంటే తామర, అయోవస్తువులు అయోవస్తువులు మృణ్మయ పాత్రలు, నగలు, మేలిన దుస్తులు ఇవన్నీ కూడా మనకు త్రవ్వకాలు దొరికాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాటి వ్యవస్థను బలపరుస్తున్నాయి. అంటే ఆ కాలంలో బ్రహ్మాండంగా బతికినట్టు మనకు తెలుస్తుంది. జీవన ప్రమాణంలో గొప్ప వ్యత్యాసం ఉండేది. కానీ అయినప్పటికీ కూడా గ్రామీణులు సాధారణంగా విదేశీ యాత్రలు తెలియజేశారనమాట. అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఎక్కువ సంపద కలిగి ఉన్నారని వాళ్ళు విదేశీయుల ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత భూదానాలు, భూస్వామ్య వ్యవస్థ. ఈ విధంగా భూదానాలు ఏ విధంగా జరిగాయి, భూస్వామ్య వ్యవస్థ అనేది ఎలా ఉండేదని అనే విషయానికి వస్తే, గుప్తుల కాలంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. గుప్తుల కాలంలో ఆర్థిక వ్యవస్థ అంటే ఆ కాలంలో ఏ రాజరికం, ఏ వ్యవస్థ ఏ రోజైనా కానీ ఆ రోజుల్లో భూమి శిస్తే ప్రధాన ఆదాయము. రాజ్యానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే భూమి శిస్తు. అయితే గుప్తుల కాలంలో కూడా అదే పద్ధతి ఉండేది. గుప్త కాలంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. ప్రధానంగా ఆదాయము భూమి వలన వచ్చేది. భూమి శిస్తే ప్రధానమైన ఆదాయం రాజ్యానికి కాబట్టి ప్రధానంగా ఆదాయం భూమి శిస్తు వల్లనే వచ్చేది. కాబట్టి గుప్తుల కాలంలో భూమి యాజమాన్యంపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. అంటే రకరకాల ఎవరి యాజమాన్యం పైన విభిన్న వాదనలు ఉన్నాయి చరిత్రకారుల మధ్య. రాజ్యంలో మరి ఏమైనప్పటికీ రాజ్యంలోని భూమి అంతా ప్రభుత్వానిదే అని తెలుస్తుంది మనకు. రాజ్యంలోని భూమి అంతా కూడా ప్రభుత్వానిదే అని తెలుస్తుంది. తర్వాత ధర్మ కార్యాల కోసము మత సంస్థలకు భూములు దానాలు చేసేవారు. ధర్మ కార్యాల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ధర్మ కార్యాలు చేయడం కొరకు రాజులు మత సంస్థలకు భూములు దానాలు చేశారు. చక్రవర్తులు, భూస్వామ్య ప్రభువులు, రాజోద్యోగులు, ధనికులు దేవాలయాలకు భూదానాలు చేసేవారు. అంటే సమాజంలో ఉన్న గొప్పవారు ఎవరంటే చక్రవర్తులు, అంటే పాలకులు. చక్రవర్తులు, భూస్వామ్య ప్రభువులు, రాజోద్యోగులు, ధనికులు మొదలైన వాళ్ళు వీరందరూ కూడా దేవాలయాలకు భూదానాలు చేసేవారు. అంటే భూమి ఒకవేళ తమ దగ్గర లేకపోతే కొని అయినా ఈ భూదానాలు దేవాలయాలకు ఇచ్చేవారు. తర్వాత అగ్రహారాలు అనే పేరుతో చేసే గ్రామదానాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమే. అగ్రహారాల పేరుతో గ్రామదానాలు చేసేవారు. అంటే ఒక బ్రాహ్మణునికి ఇవ్వాలనుకుంటే కొంత భూమిని కానీ లేదా కొన్ని గ్రామాలను కానీ ఒక గ్రామాన్ని కానీ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అంటే అగ్రహారం పేరుతో బ్రాహ్మణులకు దానాలు చేసేవారు. కొన్నిసార్లు కొన్ని గ్రామాలు దానంగా ఇచ్చేవారు, కొన్నిసార్లు భూములు కూడా పాలకులు ఇచ్చేవారు. ఆ విధంగా బ్రాహ్మణులకి అగ్రహారాలు పరిమితమయ్యాయి. ఈ గ్రామదానాన్ని తరతరాలుగా అనుభవించవచ్చు. మరి ఒకసారి గ్రామదానం కనుక వస్తే ఆ గ్రామంలో వస్తున్న శిస్తును మొత్తం కూడా ఆ బ్రాహ్మణుడే అనుభవిస్తాడు. అది తరతరాలుగా అనుభవించవచ్చు. ఎందుకంటే ఆయన వంశపారంపర్యంగా ఈ హక్కులను అనుభవించవచ్చు. దీనిపైన వంశపారంపర్య హక్కు ఆ బ్రాహ్మణులకు ఉంటుంది. ఎవరైతే పొందారో, భూదానాలు పొందారో, అగ్రహారంగా పొందారో వాళ్ళకు వంశపారంపర్య హక్కు ఆ గ్రామం పైన ఉంటుంది. ఈ గ్రామం ప్రభుత్వానికి ఏ రకమైన శిస్తులు చెల్లించడం అవసరం లేదు. ఈ గ్రామం ప్రభుత్వానికి శిస్తు చెల్లించదు. ప్రభుత్వ భూమి శిస్తు నుంచి ఇది ఎగ్జామ్ చేయబడుతుంది. ఈ గ్రామంలో కేవలం ఎవరైతే బ్రాహ్మణునికి ఇచ్చారో ఆ బ్రాహ్మణుడికి మాత్రమే పన్నులు చెల్లించాలి. అతనే ఉంటాడు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు ఇక్కడ ఉండవు. భూములపైన వచ్చే పన్ను అంతా దానం పొందిన వ్యక్తికే ఉండేది. ఈ గ్రామంలో ఎవరైతే భూములు అగ్రహారంగా పొందాడో దానిపై వచ్చే పన్నంతా కూడా ఎవరైతే దానంగా పొందిండో ఆ వ్యక్తికి దీనిపైన హక్కు ఉంటుంది. తర్వాత ఈ కాలంలో దేశద్రోహము, దొంగతనము, వ్యభిచారం వంటి నేరాలకు వ్యభిచారం మొదలైన నేరాలకు దానగ్రహీత పాల్పడితే ఈ అగ్రహారాలను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. దానగ్రహీత ఎవరైతే ఇటువంటి పనులు చేస్తే, ఎటువంటి పనులు అంటే దేశద్రోహము, దొంగతనము, వ్యభిచారం వంటి నేరాలకు ఇట్లా దానగ్రహీత ఎవరైతే బ్రాహ్మణుడు ఉంటాడో, ఎవరైతే గ్రామాన్ని దానంగా పొంది ఉంటాడో ఆయన ఈ పనులన్నీ చేస్తే, దేశద్రోహము, దొంగతనము, వ్యభిచారం లాంటి నేరాలు చేస్తే ఆ దానగ్రహీత అటువంటి పనులకు పాల్పడితే ఈ అగ్రహారాలను తిరిగి ప్రభుత్వం తీసుకునే స్వాధీనం చేసే అధికారము రాజుకుంటుంది. రాజు కానీ ఇంకొకరి కానీ ఈ అగ్రహారాలను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు అధికారం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ఉంటుంది. తర్వాత దానగ్రహీతలు దానం స్వీకరించినందుకు బదులుగా
మతపరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ దానగ్రహీతలు ఎవరైతే బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉన్నారో దానగ్రహీతలు తాము దానము స్వీకరించినందుకు గాను ఒక గ్రామాన్ని కానీ కొన్ని భూములను కానీ తాను ఈ విధంగా తాను దానాన్ని స్వీకరించినందుకు గాను దాని బదులుగా ఆయనే ఆ బ్రాహ్మణుడు మతపరమైన సేవలు ఎవరైతే భూమిని ఇచ్చారో వాళ్ళకు అందించాల్సి ఉంటుంది. తర్వాత గుప్తుల శాసనాలను బట్టి గ్రామాలకు లౌకిక వ్యక్తులకు కూడా దానం ఇచ్చేవారికి ఇచ్చేవారని తెలుస్తుంది. ఈనాటి గుప్త శాసనాలను బట్టి మనకి ఏ విషయం తెలుస్తుందంటే ఆ రోజుల్లో వాటి గ్రామాలకు లౌకిక వ్యక్తులకు కూడా అంటే బ్రాహ్మణులకు అంటే మత కార్యక్రమాలు చేసే బ్రాహ్మణులకే కాదు లౌకిక వ్యక్తులకు అంటే మతానికి సంబంధం లేని వ్యక్తులకు కూడా భూములు దానంగా ఇచ్చేవారనే విషయాన్ని మనకు గుప్త శాసనాలను బట్టి తెలుస్తుంది. వీరు మతపరమైన కార్యక్రమం కోసము ఈ గ్రామాలు నిర్వహించేవారని చెప్పవచ్చు. అంటే ఇంత పూర్వం మనం బ్రాహ్మణులు అంటే మతపరంగా వాళ్ళకు దానాలు చేసేవారు కాబట్టి అగ్రహారాలు దానం చేసేవారు. కానీ కొన్నిసార్లు అంటే మతానికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఈ భూములను దానం ఇచ్చినట్టు మనకు గుప్త శాసనాలను బట్టి తెలుస్తుంది. వీరు మతపరమైన కార్యక్రమాల కోసం ఈ గ్రామాలను నిర్వహించేవారని చెప్పవచ్చు. మతపరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే ఈ గ్రామాలను నిర్వహించేవారని మనకు చెప్పవచ్చు. గుప్త రాజుల వద్ద ప్రధాన భూస్వామ్య ప్రభువులుగా ఉన్న ఉక్కకల్ప గుప్త రాజుల దగ్గర ప్రధాన భూస్వామ్య ప్రభువులు ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఉక్కకల్ప ప్రభువులుగా ఉన్న ఉక్కకల్ప అనే వర్గం వారు ఉక్కకల్ప వర్గం వారు వీళ్ళు మహారాజులు చేసిన శాసనాలను బట్టి మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇలాంటి దాన విషయాలు అర్థమవుతుంది. ఈ మహారాజు మధ్య భారతదేశానికి చెందినవాడు. ఈ మహారాజు మధ్య భారతదేశానికి చెందినవారు. ఒక బ్రాహ్మణుడికి అగ్రహారం దానం చేసినట్లు సాక్ష్యాధారాలు మనకు తెలుపుతున్నాయి. ఒక బ్రాహ్మణుడికి అగ్రహారం దానం చేసిన సాక్ష్యాధారాలు ఇక్కడ మనకు తెలుపుతున్నాయి. తర్వాత దేవాలయాల పునర్నిర్మాణానికి పూజా కార్యక్రమాలకు కవులకు వ్యాపారులకు ఇతరులకు కూడా గ్రామదానాలు చేసేవారు. అంటే దేవాలయాలను తిరిగి పునర్నిర్మించాలి, దేవాలయాలను రిపేర్ చేయాలన్నా పునర్నిర్మించాలన్నా తర్వాత దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు జరగాలన్నా తర్వాత కవులు సాహిత్యాన్ని అభివృద్ధి చేస్తే కవులకు కానీ వ్యాపారం చేస్తే వ్యాపారులకు కానీ ఇతరులకు కూడా గ్రామదానాలు ఈ కాలంలో చేసేవారు. రాజులు వీళ్ళకే కాదు రకరకాల పీపుల్ దేవాలయాలను పునరుద్ధరించడానికి కానీ దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలకు కానీ కవులకు కానీ వ్యాపారులకు కానీ ఇతరులకు కానీ గ్రామదానాలు చేసే పద్ధతి ఈ కాలంలో ఉండేది. తర్వాత గిరిజన తెగ నాయకుడిగా కనిపిస్తున్న పులింద భట్టు అనే వ్యక్తికి ఉక్కకల్ప వంశపు రాజు 2 గ్రామాలను వంశపారంపర్యంగా తన హక్కులతో దానం చేశాడు. గిరిజన తెగ నాయకుడిగా కనిపిస్తున్న పులింద భట్టు అనే వ్యక్తికి ఉక్కకల్ప వంశపు రాజు 2 గ్రామాలను వంశపారంపర్యంగా పాలనాపరమైన ద్రవ్యపరమైన హక్కులతో దానం చేసినట్లు చారిత్రక ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వ అధికారులకు కూడా భూములు దానం చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు ప్రజాసేవ చేసినందుకు ప్రభుత్వ అధికారులకు కూడా భూములు దానం చేసినట్లు ఈ కాలంలో చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇది భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. ఈ విధంగా భూములు దానం చేస్తూ పోవడం అనేది ఒక భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. తర్వాత క్రీస్తుశకం 5వ శతాబ్దం తర్వాత భూస్వాములకు పశ్చిమ మధ్య భారతంలో దొంగలను శిక్షించే హక్కును కూడా రాజులు కల్పించారు. క్రీస్తుశకం 5వ శతాబ్దం తర్వాత ఎవరైతే భూములు పొందారో ప్రభుత్వం నుంచి కానీ చక్రవర్తి రాజుల నుంచి కానీ భూములు పొందారో 5వ శతాబ్దం తర్వాత భూస్వాములకు పశ్చిమ మధ్య భారతంలో దొంగలను శిక్షించే హక్కును కూడా రాజులు కల్పించారు. అరే మీరు భూములు పొందారు కాబట్టి మీరు పనిచేయాలి కాబట్టి మధ్య భారతంలో మీరు ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ దొంగలను శిక్షించాలి అని చెప్పేసి మీరు ఆనాటి రాజులు కోరడం జరిగింది. తర్వాత సివిల్ కేసులను కూడా భూస్వాములే విచారించేవారు. సివిల్ కేసులు అంటే క్రిమినల్ కేసులు కాకుండా సివిల్ కేసులను కూడా ఈ కాలంలో గుప్తుల కాలంలో భూస్వాములే విచారించి న్యాయం చేసేవారు, తీర్పులు ఇచ్చేవారు. ఆర్థిక పెత్తనంతో పాటు పరిపాలనా సంబంధమైన అధికారాలు కూడా లభించడంతో ఈ భూస్వాములకు లభించాయి. లభించడం వల్ల ఈ భూస్వాములే రైతులను పీడించి ఉండవచ్చు అనేది ఒక అంచనా. రైతులు గ్రామాల్లోని ఇతరులు కూడా తమ కొత్త యజమానుల ఆదేశాలకు తలలు వంచవలసి వచ్చింది. రైతులు గ్రామాల్లోని ఇతరులు కూడా
ఇతర మామూలు ప్రజలు కూడా కొత్త యజమానులు అంటే భూస్వాములు. వీరి భూస్వాముల యజమానుల ఆదేశాలకు తరలివంచవలసింది. తర్వాత గుజరాత్, తర్వాత మధ్య భారతదేశంలో భారతదేశము, ఒరిస్సాలో కూడా రైతుల పరిస్థితి బాగా దిగజారిపోయినట్టు మనకు తెలుస్తుంది. గుజరాత్, మధ్య భారతదేశము, ఒరిస్సాల్లో కూడా రైతుల పరిస్థితి ఈ కాలంలో బాగా దిగజారిపోయింది. తర్వాత భూములు ఇతరులకు దానం చేసినప్పటికీ రైతులు తమ భూములను వదలకుండా సేద్యం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే భూములు ఇతరులకు దానం చేసినప్పటికీ, రాజులు భూములు ఇతరులకు దానం చేసినప్పటికీ రైతులు తమ భూములను వదలకుండా వాళ్ళు వెట్టి చాకిరీ చేయాలి, సేద్యం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో స్వతంత్రంగా వ్యవసాయం చేసుకునే రైతులు బానిసలుగాను, అర్ధ బానిసలుగాను మారిపోయారు. తర్వాత ఈ విధంగా బానిసత్వం బాగా పెరిగిపోయింది. భూస్వాములు భూమిని కౌలుకి ఇచ్చే అధికారాన్ని రాజు గుర్తించడం వల్ల ఈ భూదాన రైతులు కౌలుదారి రైతులను పీడించడం ఎక్కువైంది. తర్వాత భూదాన రైతులు ఏకపక్ష ఈ భూదానం ఎవరైతే భూములు పొందారో భూస్వాములు, వాళ్ళు ఏకపక్షంగా భూముల నుంచి రైతులను తొలగించేవారు. తర్వాత శాశ్వత కౌలు స్థానంలో తాత్కాలిక కౌలు పద్ధతి వచ్చింది. తర్వాత ఈ విధంగా భూస్వాముల చేతిలో ఆ కాలం నాటి రైతులు కీలుబొమ్మలు కావడం జరిగింది. తర్వాత వాళ్ళతో వెట్టి చాకిరి బలవంతం భూస్వాములు కొత్త పనులు విధించడము, సుంకాలు విధించడము, రైతులను పీడించడము, బలవంతంగా వారితో చాకిరీ చేయించుకోవడము, బలవంతంగా రైతుల నుంచి వెట్టి చాకిరీ చేయించుకోవడము, ఇవన్నీ విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ భూస్వాములు తమకు ఇష్టం వచ్చినట్లుగా కౌలు రేటు పెంచేందుకు అధికారం ఉండేది. భూస్వాములు, సైనికులు తమ సరుకుల రవాణా నిమిత్తము గ్రామ ప్రజల ఎద్దుల బండ్లను, పశువులను ఉచితంగా ఉపయోగించేవారు. తర్వాత ఈ విధంగా గుప్తరాజుల కాలంలో ఈ భూస్వామ్య పద్ధతి వల్ల, ఈ భూ విధానం వల్ల, భూస్వామ్య పద్ధతి వల్ల చక్రవర్తి అధికారం బలహీనపడి రాజులకు ప్రజలకు మధ్య భూస్వాములు వచ్చారు. వాళ్ళొక బ్రోకర్స్ మధ్యలో దళారులుగా వ్యవహరించడం ఎక్కువైంది. తర్వాత ఈ విధంగా భూదానాన్ని రద్దు చేసే అధికారం చక్రవర్తికి ఉన్నప్పటికీ వాళ్ళు రద్దు చేయలేదు. ఈ భూస్వామ్య విధానం ఒకవేళ భూదానాలు రద్దు చేస్తే బ్రాహ్మణులు, అధికారులు రాజకీయంగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న భయము చక్రవర్తులకు ఉండేది. కాబట్టి చక్రవర్తికి భూదానాలు ఆపే అధికారము, తర్వాత భూదానాలను ఆపే అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు వినియోగించలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు, అధికారులు ఎవరైతే రాజకీయంగా తమకు వ్యతిరేకంగా పనిచేస్తారని వారు నిరంతరం భయపడుతుండేవారు. గుప్తులు బ్రాహ్మణ మత అభిమానులు, రాజులు అశ్వమేధ యాగాలు చేశారు. తర్వాత వీటి మూలంగా బ్రాహ్మణులు తమ పూర్వ స్థానాన్ని పొందారు. గుప్తుల ఆదరణ, అభిమానం హిందూ మతానికి గొప్ప విలువను ఇచ్చింది. ఇదివరకు వీరి కాలంలో పూర్వపు హింసాకాండతో కూడిన బ్రాహ్మణ మతం సంస్కరించుకొని ఆధునిక హైందవ మతంగా రూపాంతరం చెందింది. ఈ కొత్త మతానికి ఆగమాలు, పురాణాలు ఆధారాలు అయ్యాయి. విష్ణువు, శివుడు, కార్తికేయుడు, వినాయకుడు, పార్వతి, సరస్వతి మొదలైన దేవతలను వీరు పూజించారు. తర్వాత విగ్రహారాధన, వ్రతాలు చేయడము, ఉత్సవాలు చేయడం ఎక్కువైపోయింది. ఈ కాలంలోనే భగవద్గీతకు ఎక్కువ ప్రచారం లభించి తన విశిష్ట స్థానం పొందింది. తర్వాత కర్మ సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇస్తూ సంపూర్ణ హైందవ ఆముష్మిక చింతన చెప్పే గ్రంథమే భగవద్గీత. అంటే భగవద్గీత హిందూ మతానికి పవిత్ర గ్రంథం. తర్వాత మతంలో కలిగిన నూతన చైతన్యం కళల్లోనూ సరస్వతంలోనూ ప్రతిపాదించి. తర్వాత వైష్ణవ మతం, ఈ కాలం నుండి వైష్ణవ మతం ఈ విధంగా ఉండే. గుప్తుల కాలంలో వైష్ణవ మతం భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వార్లు, అంటే ఆల్వార్లు అంటే వైష్ణవ మత ఆచార్యులను ఆల్వార్లు అంటారు. తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వార్లు ఈ కాలంలో దక్షిణాది అంతటా వైష్ణవ మత వ్యాప్తికి బాగా తోడ్పడ్డారు. వీళ్ళు ఆల్వార్లందరూ కూడా దక్షిణ భారతదేశంలో వైష్ణవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. తర్వాత వైష్ణవ మతానికి గుప్త చక్రవర్తుల యొక్క మద్దతు ఉన్నది. అనేక రాజకుటుంబాల వారు ఏం పెట్టుకున్నారంటే పరమ భాగవత, పరమ వైష్ణవ వంటి బిరుదులు ధరించారు. రెండవ చంద్రగుప్తుడు పరమ భాగవత అనే బిరుదు ధరించాడు. ఇవన్నీ వైష్ణవ బిరుదులు. సముద్రగుప్తుడు గరుడ వాహనాన్ని తన రాజచీనంగా వాడాడు. ఈ కాలంలో వైష్ణవ మతం వారు విష్ణు యొక్క వివిధ అవతారాలను పూజించడం జరిగింది. విష్ణు అవతారాలైన దశావతారాలకు ఇది బాగా ప్రాముఖ్యత పెరిగింది. గుప్తుల కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వరావతారము పూజ ఎక్కువగా కనిపిస్తుంది. వైష్ణవ మతం ద్వారా యవనులు, శకులు, కుషానులు హిందూ మతంలో, వీళ్ళందరూ విదేశీయులు హిందూ మతంలో కలిసిపోయారు. తర్వాత వైష్ణవ ప్రభావం గుప్త రాజ్యం పైన, గుప్తరాజు హిందూ మతం పైన వైష్ణవ ప్రభావం ఎక్కువగా ఉంది. శైవ మత భాగమైన పాశుపత శాఖ బాగా ప్రాచుర్యాన్ని పొందింది. శైవ మతంలో అనేక 64 శాఖలు ఉన్నాయి. మళ్ళీ పాశుపత శాఖ ఒకటి శైవ మతంలో. ఈ పాశుపత శాఖ ఈ కాలంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది. క్రీస్తకం 380 నుంచి 81 మధ్య నాటి మదర శాసనంలో లకులిష పాశుపతల గురించి
ప్రస్తావన ఉన్నది. దుర్గా, స్కంద, గణేశుడు మొదలైన దేవతలకు కూడా మంచి ప్రజాదరణ ఉండేది. తర్వాత శైవ మతం కూడా బాగా వ్యాప్తి చెంది దక్షిణ భారతదేశంలో 63 మంది నయనార్లు అంటే శైవమత గురువులు ఈ నయనార్లు ఉండేవారు. ఎక్కువ మంది యుగంలోనే జన్మించి శైవ భక్తిని ప్రచారం చేశారు. అనేక భావాలు ప్రవేశపెట్టారు. గుప్తులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ, జైన మతాల పట్ల సహనం చూపారు. ఈ మతాల అభివృద్ధి కూడా పాటుపడ్డారు. హిందూ, బౌద్ధ మతస్థులు ఎంతో మైత్రితో ఉండేవారని మనకు విదేశీ రచయితల ద్వారా తెలుస్తుంది. తర్వాత సముద్రగుప్తుడు బౌద్ధుడైన వసుబంధుడనే కవిని ఆదరించాడు. రెండో చంద్రగుప్తుడు తన సేనానిగా బౌద్ధుడైన అమరకదేవుడిని నియమించాడు. నలంద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు స్థాపించాడు. సారనాథ్, నలంద మొదలలో గుప్తుల కాలానికి చెందిన అనేక అంశాలు సారనాథ్, నలంద మొదలలో గుప్తుల కాలం నాటి అనేక విద్యాలయాలు ఉండేవి. ఈ విధంగా గుప్తులు గురించి ప్రశ్న అడిగినప్పుడు మనకు గుప్తుల కాలం ఆర్థిక పరిస్థితులతో పాటు గుప్తుల కాలం నాటి సామాజిక పరిస్థితులను కూడా మనము రాసి దానికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత ఆర్థిక పరిస్థితులను చెప్పి తర్వాత సామాజిక పరిస్థితులను కూడా మనం చెప్పినట్లయితే మనం పర్ఫెక్ట్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. దానివల్ల మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్కులు పొందాలని, మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.